ప్రియమైన దేవుని వాటారా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ సభలో ఆయన యొక్క మాటలు మీకు వివరించడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులరా, మానవ జీవితాలని సరిచేయటానికి, మానవ జీవితాలని చక్కదిద్దడానికి, మానవ జీవితాలని గమ్యానికి చేర్చడానికి ఈ భూమి మీద ఎడారి బ్రతుకులు బ్రతుకుతున్న మనుషుల మధ్యకి సెలయేళ్ల వంటి దేవుని మాటలు పరలోకం నుండి దిగి వచ్చాయి. మానవ జీవితాలు ఎడారిగా మారిపోయినటువంటి పరిస్థితిలో, ఆ ఎడారుల్లో, మానవ జీవితాలనే ఎడారుల్లో దేవుని మాటలనే సెలయేళ్లు ప్రవహించాలి. కాబట్టి పరలోకమనే మహాలోకం నుంచి అమృతధారలు, జీవవాక్కులు ఈ భూమి మీదకు దిగి వచ్చాయి. కానీ వాటిని జీవజలధారలుగా గుర్తించి వారి హృదయాలలో నింపుకునే వారి సంఖ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరువైపోయిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అది నిజం. ఈరోజు సమాజానికి వాక్యం విలువ తెలీదు. ఈ సమాజానికి వాక్యం యొక్క గొప్పతనం అర్థం కాలేదు, అర్థం కాదు. మనుషులు ఆ స్వచ్ఛమైన వాక్యాన్ని అంగీకరించక, తమ హృదయాన్ని ఆ వాక్యానికి అప్పగించక, వ్యర్థమైన వాటి యందు కాలం గడుపుతూ, ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి నిలిపి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి దుర్దినాలలో మనం ఉన్నాం. ఈ లోకం చీకటికి విలువనిచ్చినంతగా వెలుగుకు విలువనివ్వదు. ఈ లోకం పాపాన్ని ప్రేమించినంతగా పరిశుద్ధతను ప్రేమించదు. ఈ లోకం అపవిత్రతకు ఆకర్షింపబడినంత తొందరగా పవిత్రత వైపు అడుగులు వెయ్యదు. ఇది లోకానికి ఉన్నటువంటి జబ్బు. ఈరోజు చాలామంది ఈ జబ్బు బారిన పడిన వారే అని చెప్పక తప్పదు. ప్రియులారా, దేవుని మాటలు పవిత్రీకరిస్తాయి, శుద్ధీకరిస్తాయి, ఆలోచింపచేస్తాయి. కానీ ఆ మాటలు ఈ సమాజానికి అవసరం లేదు. ఆ మాటల వైపుకి ఈ సమాజం ఆకర్షింపబడట్లేదు. వాక్యము అనగానే అనేక మందికి నిద్ర వచ్చేస్తుంది. వాక్యం ప్రకటింపబడుతుంది అనగానే నిద్రపోయే వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతుంది. రావడం, కూర్చోవడం, వెళ్ళిపోవడం తప్పితే చెవినిచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఆనాడు ఆ మహనీయుడి లోకానికి వచ్చినప్పుడే చెవిగలవాడు వినునుగా కానీ పదే పదే అన్నారంటే అప్పటి నుండి ఇప్పటి వరకు మనుష్యుల యొక్క సైకాలజీ ఎలా ఉందో మీరు ఆలోచించాలి. అంటే మనుషులకు తమను తాము బాగు చేసుకోవటం ఇష్టం లేదా? మనుషులకు బాగుపడటం ఇష్టం లేదా? మనుషులకు తమ జీవితాన్ని దిద్దుకోవటం ఇష్టం లేదా? లేదేమో అనిపిస్తుంది. ప్రియులరా, ఈరోజు సమాజం ఒక అమూల్యమైన విషయాన్ని గ్రహించలేకపోయింది. ఈ సమాజం గ్రహించలేని ఒక భయంకరమైన విషయం ఏంటంటే, మొన్ననే ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే జరుపుకుంది ఈ ప్రపంచం. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటో తెలుసా? ప్రేమికుల దినోత్సవం. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఇంకా ఏమీ తెలీదు, మైండ్ మెచ్యూరిటీ లేదు. అయినప్పటికీ వ్యాలంటైన్స్ డే అనగానే ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఏదో అర్థమైపోయినట్టు. ఏం అర్థమైపోయింది వీళ్ళకి? ఏం అర్థం కాల. ప్రేమికుల దినోత్సవం. ఒక విషయం చెప్పమంటారా? ఈరోజు సమాజంలో ఎవరో ఒక అబ్బాయి ప్రేమించలేదని, లేదా ఎవరో ఒక అమ్మాయి ప్రేమించలేదని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య మనకి కనబడుతుందా, కనబడట్లేదా? కనబడుతుందా? కనబడుతుంది. ఎందుకు వాళ్ళు చచ్చిపోయారంటే అబ్బాయి ప్రేమించలేదని, లేకపోతే అమ్మాయి ప్రేమించలేదని. ఇంకా కొంచెం ముందుకెళ్తే భర్త ప్రేమించట్లేదని చనిపోతున్న భార్యలు, భార్య ప్రేమించట్లేదని చనిపోతున్నటువంటి భర్తలు, పిల్లలు ప్రేమించట్లేదని చనిపోతున్నటువంటి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు ప్రేమించట్లేదు, పట్టించుకోవట్లేదని చనిపోతున్నటువంటి పిల్లలు. ఈ సమాజం ఎవరో ఒకరు తమను ప్రేమించట్లేదని చచ్చిపోతుంది. ఎవరో ఒకరు తమను ప్రేమించట్లేదని కన్నీరు గారుస్తుంది. ఎవరో ఒకరు తమను ప్రేమించట్లేదని బాధపడుతుంది. ఎవరో ఒకరు తమను పట్టించుకోవట్లేదని ఆవేదన పడుతుంది. రైట్?
అందుకే కదా చచ్చిపోతున్నారు వాళ్ళు. అయితే ఈ అజ్ఞానులందరికీ తెలియని ఒక వాస్తవం ఏంటంటే, ఈ చచ్చిపోతున్నా లేదా చావాలనుకుంటున్నా, ఇలా ఆలోచిస్తున్నా, పలానా ఆయనను ప్రేమించట్లేదు, నా భర్త ప్రేమించట్లేదు, భార్య ప్రేమించట్లేదు, పలానా అమ్మాయి ప్రేమించలేదు, పలానా అబ్బాయి ప్రేమించలేదు, నన్ను ఎవరూ ప్రేమించట్లేదని బాధపడుతూ చచ్చిపోవాలనుకుంటున్నటువంటి ఈ అజ్ఞానపు ప్రపంచానికి తెలియని ఒక వాస్తవం ఏంటంటే, ఎవరో నిన్ను ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటున్నావే, అసలు నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? విచిత్రంగా ఉంటుంది ప్రశ్న. నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? నన్ను నేను ప్రేమించడం ఏంటండి అనుకుంటున్నావా? నన్ను నేను ప్రేమించడం ఏంటండి అనుకుంటున్నారు కదా. నేను ఎవరో ఒకరిని ప్రేమించాలి, కానీ నన్ను నేను ప్రేమించుకోవడం ఏంటి? నేను ఎవరో ఒకరిని ప్రేమించాలి. అబ్బాయి అయితే అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయి అయితే అబ్బాయిని ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. నేను ఎవరో ఒకరిని ప్రేమించాలి. ఇది ఈరోజు సమాజం నేర్చుకున్నది. కానీ దేవుడు ఈ సమాజానికి ఎప్పుడో నేర్పించిన అద్భుతమైన జ్ఞానం అర్థమై ఉండుంటే ఈ సమాజం ఎప్పుడో బాగుపడి ఉండేది ప్రియులారా. ఈ సమాజపు పరిస్థితులు ఎప్పుడో బాగుపడి ఉండేవి. యవ్వన కాలంలో సాతాను చేతిలో చిక్కిపోతున్న ఎందరో తమ బ్రతుకులు ఎప్పుడో దిద్దుకుని ఉండేవారు. లోకపు మాయలు పడి స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని వదులుకుంటున్న దౌర్భాగ్యులు తమ బ్రతుకులను ఎప్పుడో బాగు చేసుకుని ఉండేవారు. దేవుడు ఏనాడో వ్రాయించిన మాట ఈ సమాజానికి అర్థం కాలేదు. అసలు నిన్ను నువ్వు ప్రేమించాలన్న వాస్తవం నీకే అర్థం కాలేదు. కుక్కను ప్రేమించి కుక్క చచ్చిపోయిందని బెంగళూరులో ఒక ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ మధ్య పేపర్లో వార్త చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఇంతకీ నువ్వు ఎందుకు చచ్చిపోయావు తల్లి? కుక్క చచ్చిపోయిందనా? పెంపుడు కుక్క ఒక రోగం వచ్చి చచ్చిందని. కుక్కలేని జీవితం నాకెందుకు అనుకుంది. ఆమె కూడా ఓ ఉరి తీసుకుని చచ్చింది. అంటే కుక్క కోసం ఏం వదిలేసింది? ప్రాణాలు వదిలేసింది. తనను తాను ప్రేమిస్తే కుక్క కోసం చస్తుందా? నిన్ను నువ్వు ప్రేమిస్తే ఎవరి కోసమో చస్తావా? నిన్ను నువ్వు ప్రేమిస్తే ఏ ఒక్క ఆమె కోసమో చచ్చిపోతావా? అసలు నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ కోసం, నీకు నచ్చినట్టుగా, నీకు మేలుకరంగా నువ్వు బ్రతుకుతావు, నీకు మేలుకరంగా బ్రతుకుతావు. నిన్ను నువ్వు మొదట ప్రేమిస్తే. ఈరోజు సమాజం తమను తాము ప్రేమించట్లేదు. లేవియకాండం పాత నిబంధనలోనే దేవుడు వ్రాయించిన మహావిజ్ఞానాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే లేవియకాండం 19వ అధ్యాయము, దయచేసి అందరూ మీ చేతుల్లో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి చూడాలి. 18వ వచనం, అలనాడు 100 సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇస్తూ దేవుడు ఇశ్రాయేలీలకు పూర్వకాలంలోనే ఈ మాటలు రాయబడి సుమారుగా నేటికి 3600 సంవత్సరాల కాలం గతించింది ప్రియులారా. 3600 సంవత్సరాల క్రిందటే ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇస్తూ ఆ ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి అద్భుతమైన మాట, ఈ ప్రపంచ శాస్త్రాలకు అందని గొప్పదైన సైకాలజీ ఇది. మానవులు తమ బ్రతుకులు దిద్దుకోవడానికి అవసరమైన ఉపయోగకరమైన మాటలు ప్రియులారా ఇవి. చూడండి ఏమైనా రాయబడింది అక్కడ. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అన్నాడు. ఎలా? నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమింపవలను. అక్కడ నీ పొరుగు వానిని మార్క్ చేసి చదవండి ఒకసారి. నీ పొరుగు వానిని పక్కకు తీసి చదవండి ఒకసారి. నిన్ను వలే ప్రేమింపవలను, నిన్ను వలే ప్రేమింపవలను. నిన్ను వలే ఎవరిని ప్రేమించాలి? పొరుగువాడిని ప్రేమించాలి. అంటే ముందెవరిని ప్రేమించాలి? నిన్ను ప్రేమించుకోవాలి. నిన్ను ప్రేమించుకుంటున్నావంటే నిన్నెంతగా నువ్వు ప్రేమించుకుంటున్నావో అంతగా నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈరోజు సమాజానికి పొరుగువాడి మీద ప్రేమ లేదు, పొరుగువాడి మీద ప్రేమ లేదు, పొరుగువాడి మీద ప్రేమ లేదు. ఇదే కదా కనబడుతుంది. అసలు నీ మీద నీకు ప్రేమ ఉందా? నీ మీద నీకు ప్రేమ ఉంటే పొరుగువాడి మీద ప్రేమ వస్తుంది. నీ మీద నీకు ప్రేమ ఉందా? నీ మీద నీకే ప్రేమ లేదు. ఇదేంటండి నా మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి? నా మీద నాకు చాలా ప్రేమ, నన్ను నేను చాలా ప్రేమించుకుంటున్నాను, నేనంటే నాకు చాలా ఇష్టం అని మీరు అనుకుంటున్నారేమో. నో. ప్రపంచానికి దేవుడు చెప్పిన ఈ సూత్రం అర్థమైతే సమాజం ఎంత సమాధానకరంగా ఉండేదండి. సమాజం ఎంత శాంతియుతమైన వాతావరణంలో ఉండేదండి.
నిన్ను వలే అన్నాడు అంటే మొదట నిన్ను ప్రేమించుకో. నిన్ను ప్రేమించుకుంటే నీ జీవితం ఒక పూలవనంలా నీ కంటికి కనబడుతుంది. ఈరోజు చాలామంది తాగుబోతులు ఉన్నారు సమాజంలో. తాగుతున్న ప్రతివాడు తనను తాను ద్వేషిస్తున్నాడు. తాగుతున్న ప్రతివాడు తనను తాను ప్రేమించి తాగట్లేదు. తనను తాను ద్వేషిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక కత్తి తీసుకుని మరో వ్యక్తిని నరికాడు అనుకుందాం. నరికిన వ్యక్తికి ఎవరినైతే నరికాడో అతని మీద ప్రేమ ఉందంటారా? మీరు చెప్పండి. నువ్వే కత్తి తీసుకుని పక్కనున్నోడిని నరికావు, ఆ పక్కనున్నోడి మీద నీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే నరుకుతావా? నరకవు. అంటే నీకేమి లేదని అర్థమైంది? ప్రేమ లేదు. ఆ పక్క శరీరం మీద నీకు ప్రేమ లేదు కాబట్టి నువ్వు కత్తి తీసుకుని నరికావు. ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా అతన్ని ఏం చేయు? నరకవు. ఇప్పుడు తాగుబోతుల దగ్గరకు వస్తున్నాను. తాగుబోతు ఆ మందు తాగటం వల్ల అతని కిడ్నీలే పాడవుతాయి, అతని లివర్ పాడవుతుంది, అతని బాడీ ఫంక్షన్స్ అన్నీ తేడా వస్తాయి, అతని శరీరం ఒక మత్తుకు గురవుతుంది. అది ఎక్కడ పడిపోతుందో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, ఏమవుతుందో తెలీదు. అతని శరీరం అంతా ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది ఆ మత్తు వలన. ఇవన్నీ ఇతనికి నిజంగా అర్థమైతే, ఇతనికి నిజంగా తెలిస్తే, ఈ శరీరం మీద నిజంగా అతనికి ప్రేమ ఉంటే, అతని మీద అతనికి ప్రేమ ఉంటే ఆ శరీరాన్ని అలా పాడు చేసుకుంటాడా? ఎదుటివాడి మీద ప్రేమ ఉంటే నరుకుతాడా? బాగా అర్థమైంది నీకు. అర్థమైందా? బాగా అర్థమైంది. ఏమంటావు? నరకడండి అంటావు. మరి నీ మీద నీకు ప్రేమ ఉంటే నీ అవయవాల్ని పాడు చేసుకుంటావా అంటే ఏమంటావు? ప్రేమ ఉండబట్టే కదండి మత్తుగా తాగుతున్నాను, ఎక్కువ తాగుతున్నాను. నీ ఊపిరితిత్తులు నాశనం అయిపోతున్నాయని తెలిసే సిగరెట్ కాలుస్తున్నావా? నిజంగా నీ మీద నీకు ప్రేమ ఉంటే సిగరెట్ కాలుస్తావా? నిజంగా నీ మీద నీకు ప్రేమ ఉంటే సిగరెట్ కాలుస్తావా? నిజంగా నీ శరీరం మీద నీకు ప్రేమ ఉంటే శరీరాన్ని పాడు చేస్తావా? నీ శరీరం మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే శరీరాన్ని పాడు చేస్తావా? మొన్నెవడో అనవసరపు పందెలేసి బైక్ మీద ఇష్టం వచ్చినంత వేగంతో వెళ్ళి లారీని గుద్ది పీస్ అయిపోయాడు. నిజంగా వాడి శరీరం మీద ప్రేమ ఉంటే అంత వేగంగా బండి నడిపి లారీని గుద్ది అలాంటి పనికిమాలిన పందాల్లో పాల్గొంటాడా? పాల్గొడు. అంటే శరీరం మీద అతనికి నిజంగా ప్రేమ లేదు. నిజంగా అతని మీద అతనికి ప్రేమ ఉంటే దాన్ని పాడైపోకుండా కాపాడతాడండి. బండి తెస్తాడు, ఇదంటే నాకు చాలా ఇష్టం అండి అంటాడు, రోజు తుడిచేస్తుంటాడు. సెల్ ఫోన్ కొనుక్కుంటాడు, అమ్మో ఇదంటే నాకు చాలా ఇష్టం అండి, పక్కన పెట్టకూడదని కవర్లేసి ఇవేసి జాగ్రత్తగా పట్టుకు తిరుగుతుంటాడు. ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని చిన్న గీత కూడా పడకూడదండి, కుర్చీలో తప్ప కింద కూర్చోనండి అని పైకి ఎక్కుతారు. ఎక్కడైనా పీసులు రేగిపోతే గుండెకు చిల్లు పడిపోయినంత బాధపడిపోతారు. ఏది? చిన్న చీరకు ఒక దారం బయటకు వస్తే. అమ్మో ఈ ప్యాంట్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఈ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే ఎక్కడ మరకంటుకోకుండా మట్టి అంటుకోకుండా కాపాడుకుంటూ నేను జాగ్రత్తగా మడత పెట్టి మళ్ళీ బీరువాలో పెట్టేసుకుంటాను. అమ్మో ఈ ఆర్నమెంట్, ఈ వస్తువు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే జాగ్రత్తగా తుడిచేసి మళ్ళీ లోపల పెట్టేసుకుంటాను. ఈ చెప్పులు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని అవి కింద ఉండవు, నేనే వాటి కింద ఉంటాను అన్నంతగా వాటిని ప్రేమించేస్తాను. ప్రతి చెత్త నీకు ఇష్టమే. ఒంటికి వేసుకునే ఇష్టం, ఒంటి మీద వేసుకునే ఇష్టం, వాడుకునే వస్తువులు ఇష్టం, ప్రతి చెత్త పనికిమాలిన చెత్త అంతా నీకు ఇష్టమే. కానీ నువ్వంటే మాత్రం నీకు ఇష్టం లేదు. నిన్ను నువ్వు ప్రేమించట్లేదు. నిన్ను నువ్వు ప్రేమిస్తే అసలు నీ పతనాన్ని నువ్వు కొని తెచ్చుకుంటావా? నిన్ను నువ్వు ప్రేమిస్తే నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావా? నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ శరీరాన్ని పాడు చేసుకుంటావా? నిన్ను నువ్వు ప్రేమిస్తే నీ శరీరాన్ని నాశనం వైపుకు నడిపించుకుంటావా? నడిపించుకో. అంటే ఐ లవ్ యూ అనకూడదు, ఏమనాలి? ఐ లవ్ మీ అనాలి ఫస్ట్. దేవుడు అదే చెబుతున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలను. అందులో 2 విషయాలు ఇమిడి ఉన్నాయి. ఇది చదివినప్పుడు మీకు ఒక విషయమే కనబడుతుంది. ఏం కనబడుతుంది? నా పొరుగు వాడిని ప్రేమించాలి, పొరుగు వాడిని ప్రేమించాలి, పొరుగు వాడిని ప్రేమించాలి, ఇదే కనబడుతుంది. కాదు సోదరా, ముందు నిన్ను ప్రేమించమన్నాడు. నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే నీ పొరుగు వాడిని ప్రేమించగలవు. నిన్ను నువ్వు ప్రేమించుకో. నీ గురించి నీకు అర్థం అవ్వాలి మొదట. నువ్వేంటో నీకు తెలియాలి మొదట. నీ విలువేంటో నీకు తెలియాలి మొదట. అప్పుడే అవతలి వాడి విలువ నీకు తెలుస్తుంది. నీ విలువ నీకు తెలియనప్పుడు అవతలి వాడి విలువ నీకేం తెలుస్తుంది? ముందు నీ విలువ నీకు అర్థం కావాలి. ఈరోజు సమాజం తమ్మును తాము ప్రేమించుకుంటే వ్యవస్థ ఇలా పాడవుతుందా? ఎందుకంటే వ్యవస్థ ఈరోజు ఎలా అయిపోయింది? తమ్మును తాము ప్రేమించుకోకపోవటాన్ని బట్టే కదా.
తమ్మును తాము ప్రేమించుకుంటే వ్యవస్థ ఎలా అయిపోతుందా? అవదండి. అందుకే అదే గ్రంథంలో మరోసారి ఆ మాట చెబుతున్నాడు చూడండి. అదే లేవీకాండం 19:34 అదే లేవీకాండం 19:34 మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను, నిన్ను వలె వానిని ప్రేమింపవలను. మళ్ళీ అదే మాట అంటున్నాడు, నిన్ను వలె వానిని ప్రేమింపవలను. నిజంగా నన్ను నేను ప్రేమించుకుంటే నా శరీరం పాడైపోవటం నాకు ఇష్టం కాదు, నా ఆత్మ నాశనానికి వెళ్ళిపోవటం నాకు ఇష్టం కాదు. నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు నా ఆత్మ నరకానికి జారిపోవటం నాకు ఇష్టం ఉండదు. నన్ను నేను ప్రేమించినప్పుడే నేను ఎటు పోతే నాకెందుకు అనుకుంటాను, నేను ఎలా పోతే నాకెందుకు అనుకుంటాను. అది నాకు అర్థం కాకుండా జరిగే ఒక మానసిక ప్రక్రియ. అంటే నా మనోనేత్రాలకు గుడ్డితనం కలగటం వలన నేను నన్ను ప్రేమించక నన్ను ప్రేమిస్తున్నాననుకునే భ్రమలో బ్రతుకుతూ ఈ జీవితాన్ని నాశనానికి నడిపించుకోవడం. చాలామంది డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. నరాలకు ఇంజక్షన్లు చేసుకుంటారు ఆ మత్తు కోసం. నరానికి ఇంజక్షన్ చేసుకునేటప్పుడు చాలా బాధ వస్తుంది, రోజు పొడుచుకోవాలి, చాలా బాధ వస్తుంది. అయినా కానీ ఆ బాధను భరించేస్తారు, ఏదో విధంగా ఇంజక్షన్ చేసేసుకుంటారు. అప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు, నన్ను నేను చాలా ప్రేమించుకుంటున్నాను కాబట్టి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాను అనుకుంటున్నారు వాళ్ళు. నన్ను నేను ఎంతో ప్రేమించుకుంటున్నాను కాబట్టి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాను, నన్ను నేను ఎంతో ప్రేమించుకుంటున్నాను కాబట్టి నన్ను నేను పొడుచుకుంటున్నాను, నా బాధ అది నాకే మేలు, నాకే సంతోషం అనుకుంటున్నాడు వాడు. పిచ్చివాడు, అవివేకి. కూర్చున్న కొమ్మను నరుక్కుని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనుకున్నాడు అనుకోండి, మూర్ఖుడే కాదా? మూర్ఖుడేనా? అది భ్రమ అంటారు, దాన్ని ప్రేమ అనరు. ఏమంటారు? భ్రమ. భ్రమలో ఉండి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనుకుంటున్నాడు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అనుకుంటున్నాడు. షుగర్ వచ్చింది, స్వీట్లు తింటే చస్తావరో అన్నాడు డాక్టరు. అయినా కానీ స్వీట్లు తింటున్నాడు అనుకోండి, అతని మీద అతనికి ప్రేమ ఉన్నట్టేనా? నిజంగా అతని మీద అతనికి ప్రేమ ఉన్నట్టేనా? అతని మీద అతనికి ప్రేమ ఉందనుకోండి, ఆ స్వీట్లు తింటాడా? తిండు. ఎందుకంటే తింటే ఏమవుతాడు? చచ్చిపోతాడు. డాక్టర్ చెప్పాడు ఆల్రెడీ. అయినా తింటున్నాడంటే అతని మీద అతనికి ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ ఎందుకు లేదు? నియంత్రణ లేదంటే ప్రేమ లేదు కాబట్టి నియంత్రణ లేదు. ప్రేమ ఉంటే శరీరం మీద ఏమొస్తుంది? నియంత్రణ వస్తుంది. మన శరీరాల మీద మనకు ప్రేమ లేకపోవడం వల్లే మన శరీరాల మీద మనకు నియంత్రణ లేకుండా పోయింది. ఇక ఆత్మ గురించి ఆలోచిస్తే మొదట శరీరం దగ్గరే ఫెయిల్ అయిపోతున్నప్పుడు ఆత్మ వరకు ఎందుకు చెప్పండి? శరీరం దగ్గరే ఫెయిల్ అయిపోతున్నప్పుడు ఆత్మ వరకు ఎందుకు? నీ శరీరం మీద ప్రేమ ఉంటే నీ శరీరాన్ని నువ్వే నియంత్రించుకోగలుగుతావు. ఎందుకంటే ఇటు వెళ్ళాలో ఇటు వెళ్ళకూడదో నీకు అర్థమైపోతుంది కాబట్టి, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నీకు అర్థమైపోతుంది కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వే బాగా ప్రేమిస్తున్నావు కాబట్టి, నిన్ను నువ్వే ఎక్కువ ఇష్టపడుతున్నావు కాబట్టి, నీ మీద నీకు అమితమైన ప్రేమ ఉంది కాబట్టి నువ్వు మంచి మార్గంలో నడవాలనుకుంటావు. నీ మీద నీకు ప్రేమ లేదనుకున్నప్పుడే నువ్వు చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతావు. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించటం ప్రారంభించు. జీవితం కొత్తగా అనిపిస్తుంది, సరికొత్తగా అనిపిస్తుంది జీవితం. ఎవరినో ప్రేమించి వాడికి తగలేయడం ఏంటి? ముందు నిన్ను నువ్వు ప్రేమించడం ప్రారంభించు. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమిస్తే అందరినీ ప్రేమించగలుగుతావు. అందుకే నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. నీ ఆకలి బాధ నీకు అర్థమైతే ఎదుటివాడి ఆకలి బాధ నీకు అర్థమవుతుంది. నీ ఆత్మ ఎంత విలువైనదో నీకు అర్థమైతే ఎదుటివాడి ఆత్మ ఎంత విలువైనదో నీకు అర్థమవుతుంది. నీ ఆత్మ విలువ నీకు అర్థం కానప్పుడు ఎదుటివాడి ఆత్మ విలువ నీకేమర్థం అవుతుంది? నీ ఆత్మ విలువే నీకు అర్థం కాలేనప్పుడు ఎదుటివాడి ఆత్మ విలువ నీకేం అర్థమవుతుందని అడుగుతున్నాను నిన్ను. అందుకే ఆత్మను రక్షించుకోవాలి అనుకున్నప్పుడు మొదట మనల్ని మనమే ఏం చేయాలి? ప్రేమించాలి. యోసేపు ఐగుప్తు దేశానికి పరవాసిగా బానిసగా వెళ్ళినప్పుడు, పోతిఫర్ ఇంట్లో కొలువు చేస్తున్నప్పుడు, పోతిఫర్ భార్య యోసేపు చొక్కా పట్టుకుని మరీ లాగి బలవంతం చేసింది, నాతో శయనించు అంటే నేను నీకు సుఖాన్ని ఇస్తాను, తీసుకో నా శరీరం నుంచి. నీ శరీరం నా శరీరం కలిసి సుఖించే విధంగా ఏర్పాటు చేద్దాం. నీ శరీరానికి నా శరీరంతో సుఖాన్ని పంచుతాను, నాతో ఉండు, నాతో సంతోషించు, నాతో ఆనందించు అని పిలిచింది. చొక్కా పట్టుకుని లాగి మరీ పిలిచింది. ఇప్పుడు రెండు ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. ఒకటి,
ఆమెతో ఆ పాపపు పని, అది పాపము అనేది ఇంకా అప్పటికింకా నమోదు కాలేదు, ఎందుకంటే ఆ కాలానికి ఇంకా ధర్మశాస్త్రం భూమి మీదకి రాలేదు. ఆమెతో శయనించటం వల్ల యోసేపు సుఖపడతాడా? సుఖపడ్డా? శారీరకంగా చెప్పండి, శారీరకంగా యోసేపు సుఖపడతాడా? సుఖపడతాడు. ఏంటి? ఆమెతో శయనించటం వల్ల. అంటే ఇప్పుడు శరీరాన్ని ప్రేమించినట్ట ద్వేషించినట్ట ఆమెతో ఉంటే? ఆమెతో ఉంటే శరీరాన్ని ప్రేమించినట్ట ద్వేషించినట్ట? ఒక వర్గం వాళ్ళు అంటారు, అమ్మో శరీరాన్ని ప్రేమించబట్టే కదండి ఆమెతో కలిసి ఆ శరీరాన్ని ఏం చేశాడు? సుఖపెట్టాడు. శరీరాన్ని ప్రేమించబట్టే కదా ఆమెతో కలిసి వ్యభిచరించి మరీ శరీరాన్ని సుఖపెట్టాడు. శరీరాన్ని ప్రేమించకపోతే ఆమెతో ఉంటాడా? ఆమెతో గడుపుతాడా రాత్రి? అంత సుఖపెడతాడా శరీరాన్ని? శరీరాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి సుఖపెట్టాడు అంటారు ఒక వర్గం వాళ్ళు. ఇంకో వర్గం వాళ్ళు అంటారు, లేదండి శరీరాన్ని నిజంగా ప్రేమించాడు కాబట్టి చొక్కా పట్టుకుని లాగుతున్న చొక్కా అక్కడ వదిలేసి పారిపోయాడు. శరీరాన్ని నిజంగా ప్రేమించిన వాడు తనను తాను ప్రేమించుకున్నవాడు కనుకనే అమ్మో దేవుని ఎదుట నేను ఈ పాపం చేసి అలా పాతకం కట్టుకోవాలనుకున్నాడు, తనను తాను హెచ్చరించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇది రెండో వర్గం వాళ్ళు చెప్తారు. ఇందులో ఏ వర్గం వాళ్ళది మీకు రైట్ అనిపిస్తుంది చెప్పండి? ఆమెతో పడుకుంటే ఆమెతో శయనిస్తే సుఖపడతాడు, అది శరీరాన్ని అనేవాళ్ళుగా మీరు ఉన్నారా? అది మీకు రైట్ అనిపిస్తుందా? లేదు పారిపోవడమే రైటు, అతను నిజంగా తనను తాను ప్రేమించుకున్నాడు కాబట్టి ఏం చేశాడు? పారిపోయాడు. ఇది మీకు రైట్ అనిపిస్తుందా? ఈ రెండింటిలో ఏది మీకు రైట్ అనిపిస్తుంది చెప్పండి? రెండోదా రైట్ అనిపించేస్తుంది అందరికీ? సభలో అడిగిన వాళ్ళు అలా చెప్తున్నారా? చీకట్లో అడిగితే ఏం చెప్తారో? మీరు పర్సనల్గా ఉన్నప్పుడు అడిగాం అనుకోండి, ఏం చెప్తారు? సభలో అడిగిన వాళ్ళని అమ్మో అందరిలో అడిగినప్పుడు నీతి కబుర్లే చెప్పాలి, ఎవరో లేనప్పుడు అడిగితే ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళకి ఏదనిపిస్తే అది చెప్పొచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు ప్రపంచం చేస్తున్న పని తనను తాను ప్రేమించి చేస్తున్నాను అనుకుంటున్నారు. వ్యభిచారం కానివ్వండి, దొంగతనం కానివ్వండి, నరహత్య కానివ్వండి, ఇంకోటి వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుని ఇది చేసామనుకుంటున్నారు. తప్పు. యోసేపు నేర్పిస్తున్న పాఠం చూడండి. యోసేపు తనను తాను ప్రేమించుకుంటున్నాడు కాబట్టి పోతీఫరు భార్య అతన్ని బలవంత పెట్టింది. నాతో పడుకో, నాతో సుఖపడు, నాతో శయనించు అని బలవంత పెట్టింది. బలవంత పెడితే నేను ఈ పాపము చేయజాలను, నా తండ్రి ఎదుట నేను ఈ పాపము చేసి ఇంత గొప్ప పాతకం ఎలా కట్టుకోగలను అని ఆ పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. చాలామంది సైకాలజీ ఏంటంటే ఆమెతో ఉంటే సుఖపడతాడు కదా అని అనుకుంటారు. అదే కదా తనను తాను ప్రేమించడం అంటే అనుకుంటారు. తప్పు. అదే ఈ సమాజానికి తెలిసిన ఒప్పు, కానీ అది సమాజంలో ఒప్పుగా కనబడుతున్న అతిపెద్ద తప్పు. ఈ సమాజం నేర్చుకున్న అతి భయంకరమైన తప్పు. శరీరాన్ని సుఖపెట్టినంత మాత్రాన శరీరాన్ని ప్రేమించటం కాదు, తనను తాను ప్రేమించుకోవడం కాదు. ఆ పాపం నుంచి ఎప్పుడైతే దూరంగా పారిపోయాడో తనను తాను ప్రేమించుకుంటున్నానన్న వాస్తవాన్ని చెప్పకనే చెప్పాడు. నిజంగా పోతీఫర్ భార్యతో వ్యభిచరించుండుంటే యోసేపు తనను తాను ప్రేమించుకోవట్లేదు. అలా తనను తాను ప్రేమించుకోవట్లేదు కాబట్టి యోసేపు పోతీఫరు భార్యను కూడా ప్రేమించట్లేదు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. తనను తాను ప్రేమించుకున్న యోసేపు పోతీఫరు భార్యను కూడా ఏం చేశాడు? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. తనను తాను ప్రేమించుకున్నాడు కాబట్టే పోతీఫరు భార్యను కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? ఆ పాపంలో తాను పడిపోకుండా, ఆమె కూడా పడిపోకుండా దూరంగా పారిపోయాడు. ఇప్పుడు ఆమె కూడా ఆ పాపంలో పడిపోయే అవకాశాన్ని ఎవరివ్వలేదు? యోసేపు ఇవ్వలేదు. ఒకవేళ అవకాశాన్ని యోసేపు ఇచ్చుంటే ఇద్దరు కలిసి ఏం చేసేవారు? పాపం చేసేవారు. అది ఇద్దరి శరీరాలకు మేలు చేయటం అనుకునేవారు. భ్రమది. ఏదైనా అంతే ప్రియులరా. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించటం ప్రారంభించు. నీ ఆత్మరక్షణలోనికి వెళుతుంది, నీ శరీరం బాగుపడుతుంది. నిన్ను నువ్వు ప్రేమించటం ప్రారంభించు. నిన్ను నువ్వు ప్రేమించటం ప్రారంభిస్తే నీ శరీరం నీ అదుపులో ఉంటుంది, లేకపోతే అదుపు తప్పిపోతుంది. నిజం.
అదుపు తప్పిపోతుంది. నిన్ను నువ్వు ప్రేమించినప్పుడే నీ శరీరం నీ అదుపులో ఉంటుంది, దాన్ని అదుపులో పెట్టుకోగలుగుతావు. ఎందుకంటే ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రేమిస్తున్నాను కనుకనే నా శరీరాన్ని నా అదుపులో పెట్టుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించకపోతే నా శరీరాన్ని అదుపులో పెట్టుకోలేను. అందుకే ప్రభు చెబుతున్నాడు అద్భుతమైన మాట, చూడండి ప్రియులారా, అద్భుతమైన మాట. రోమాపత్రిక 13వ అధ్యాయము, రోమాపత్రిక 13వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. ఎలాగనగా చూడండి జాగ్రత్తగా, వ్యభిచరింపవద్దు. నెంబర్ 1 ఏంటది? వ్యభిచరింపవద్దు. నెంబర్ 2 నరహత్య చెయ్యవద్దు. నెంబర్ 3 దొంగిలవద్దు. నెంబర్ 4 ఆశింపవద్దు అనునవియు. మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలే నీ పొరుగువా అని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి అన్నాడండి. ఇవన్నీ ఆ వాక్యములు ఏమై ఉన్నాయట? ఇమిడిపోయి ఉన్నాయట. నిజంగా ప్రేమ కోసం చచ్చిపోయాడు అంటున్న పిచ్చివాడు ఉన్నాడు చూశారు. ఒక ఆడపిల్ల మీద ప్రేమ ఉండి ట్రైన్ కింద తలబెట్టాడా? ఒక ఆడపిల్ల మీద ప్రేమ ఉండి ఊరి తీసుకుని చచ్చాడా? మరి వీడి మీద వీడికి ప్రేమ లేదా? అసలు ఆ ఆడపిల్ల మీద ప్రేమ ఏంటయ్యా? ఇది ఎంత పిచ్చో, ఇది ఎంత భ్రమో, ఇది ఎంత మోసపూరితమైన ఆలోచన మీకు ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఆడపిల్ల మీద ప్రేమ ఉందన్నాడు. ఇంతకీ ప్రేమ అంటే ఏంటి? ఆ అమ్మాయితో కలిసి బతకాలనే కదా, అంతేనా? ఇంకేమైనా ఉందా? పెళ్లి చేసేసుకోవాలి, ఇద్దరు కలిసి బతకాలి, రోజు పాలు కొనుక్కుని టీ పెట్టుకోవాలి, బియ్యం కొనుక్కొని అన్నం వండుకోవాలి, కూరగాయలు కొనుక్కొని వంట చేసుకుని తినాలి, ఇంతేనా? పనికి మళ్ళీ బతుకు ఇంకేమైనా ఉందా? ఇంతేనా? అంతే. ప్రేమించేయాలి, పెళ్లి చేసేసుకోవాలి, ఇద్దరు కలిసి వేరే కాపురం పెట్టేయాలి, ఇంటికి అద్దె కట్టుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు కానీ వాళ్ళని పోషించుకుంటూ జీవితం గడపాలి, అంతే కదా. అది దక్కలేదని, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదని, లేదా ఆ అబ్బాయి ఒప్పుకోలేదని, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, అలా చచ్చేవాళ్ళు ఉన్నారు, ఇలా చచ్చేవాళ్ళు ఉన్నారు. సో అలా ఒప్పుకోలేదని ఉరి తీసుకోవడమో, లేకపోతే ట్రైన్ కింద తలబెట్టడమో, ఇంకోటో ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తున్న చెత్త మనుషులు సమాజంలో మనకు కనబడుతున్నారు. వాళ్ళకి అజ్ఞానం ఏ స్థాయిలో వాళ్ళ అజ్ఞానం ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా అనుకుంటున్నటువంటి వీళ్ళు, ఈ విధంగా ఆలోచించిన వీళ్ళు, మరి నిజంగా నిన్ను నువ్వు ప్రేమించుకున్నవాడవే అయితే అసలు ఆ అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నీతో కలిసి ఉండాలనే కదా, నీతో కలిసి ఒక ఇంట్లో బతకాలనే కదా, నీతో కలిసి కాపురం చేయాలనే కదా, నీతో కలిసి నడవాలనే కదా, ముసలైపోయేంత వరకు ఇద్దరూ కలిసి బతుకుదామనే కదా ప్రేమించేసావు. అవును, వద్దంది. వద్దంటే నీ గురించి నువ్వు ప్రేమించినోడివి నువ్వెందుకు చచ్చావు? నీ సుఖం కోసం ప్రేమించినోడివి, నీ సంతోషం కోసం ప్రేమించినోడివి ఆవిడ వద్దందని లేదా ఆడొద్దన్నాడని ఎందుకు చచ్చావు? అసలు నిజంగా నీ మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు చేస్తావా? నిజంగా నీ మీద నీకు ప్రేమ ఉంటే చేస్తావా? నీ కోసమే కదా ఆమెను ప్రేమించాను అనుకున్నావు, నీ భ్రమది. నీ కోసమే కదా అతన్ని ప్రేమించాను అనుకున్నావు, అది నీ భ్రమ. నీ కోసమే కదా ప్రేమించావు, లేదా పక్కోడి కోసం ప్రేమించావా? పక్కోడి సుఖం కోసం ప్రేమించావా, నీ సుఖం కోసం ప్రేమించావా? నీ సుఖం కోసమైనా ప్రేమించావు, నీ సంతోషం కోసమైనా ప్రేమించావు. అవును, నీ సంతోషం కోసం ప్రేమించినప్పుడు, నీ సుఖం కోసం ప్రేమించినప్పుడు వాళ్ళు వద్దన్నారు. సరే, వద్దంటే చచ్చిపోవడమేనా? అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే చస్తావా? చెప్పు. నీ మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే 60 ఏళ్ల జీవితాన్ని అర నిమిషంలో ముగించేస్తావా? 70 ఏళ్ల జీవితాన్ని ఒక అర్ధగంటలో ఖాళీ చేసేస్తావా ఇక్కడి నుంచి? తప్పు. అంటే నిజంగా నీ మీద నీకు ప్రేమ ఉంటే అలాంటి తప్పు పని చేయటానికి ఎప్పుడు ముందుకు వెళ్ళవు. అదే చెబుతున్నాడు చూడండి, వ్యభిచరించొద్దు. యోసేపు జీవితంలో మనకు కనబడుతుంది. ఆమెతో వ్యభిచరిస్తే యోసేపుకు తన మీద తనకు ప్రేమ ఉన్నట్టు కాదు. శరీరం అనొచ్చు, శరీరాన్ని సుఖపెడితే, సంతోషిస్తే, శరీరాన్ని ఆనంద పెడితే, ఆమెతో శయనిస్తే హ్యాపీగా ఉంటుంది కదండి. శరీరానికి 5 నిమిషాల సుఖం, 5 నిమిషాల సంతోషం. ఇది యోసేపు తనను తాను ప్రేమించుకుంటే ఆమెతో వ్యభిచరించాలి కదా అంటది ఈ సమాజం. అయితే ఈ చీకటి సమాజానికి అదే గొప్ప విషయం, అదే నిజమైన ప్రేమ.
అమ్మో నన్ను అడిగింది కాబట్టి నేను వెళ్ళాను, అటు ఆమెను సుఖపెట్టాను, ఇటు నేను సుఖపడ్డాను అని చెప్పేటువంటి నీచమైన సంస్కృతి, నీచమైన మనుషులు మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. వాళ్ళ భావాలు అలా తగలడ్డాయి. అంటే వాళ్ళ దృష్టిలో అదే వాళ్ళ శరీరాన్ని ప్రేమించడం అనుకుంటున్నారు. కానీ ప్రభువు చెబుతున్నాడు, అది కాదయ్యా ప్రేమ అంటే. నిన్ను నువ్వు ప్రేమించుకుంటే, నిజంగా నిన్ను నువ్వు ప్రేమిస్తే వ్యభిచరించవద్దు. అంటే యోసేపు ఏం చేశాడు? తనను తాను ప్రేమించిన వాడు కాబట్టి యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. తర్వాత నరహత్య చేయవద్దు. నిజంగా తనను తాను ప్రేమించుకునేవాడే అయితే మరోవాడిని చంపుతాడా? మరొకడిని చంపుతాడా? కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తితోనే ఏమవుతాడు? నశిస్తాడు. నువ్వేది విత్తితే అదే పంట కొయ్యాలి. నిజంగా నరహత్య చేశాడు అనుకోండి, వీడు కూడా ఏదో ఒకనాడు అలాగే చచ్చిపోతాడు. అసలు నరహత్య చేస్తున్నావంటే, అవతలి వాడిని నరుకుతున్నావంటే ఆ నొప్పి నీకు తెలీదా? నీది అలాంటి శరీరం కాదా? నిజంగా నీ శరీరం మీద నీకు ప్రేమ ఉంటే, నీ శరీరానికి ఆ నొప్పి ఉందని తెలిస్తే అవతలి వాడి శరీరానికి నొప్పి కలిగించగలవా? అమ్మో ఆ కత్తి నా తల మీద పడితే నాకు ఎంతో నొప్పిగా ఉంటుందో, అవతల వాడి మీద పడినా అంతే నొప్పిగా ఉంటుంది కదా. సో ఆ నొప్పి నాకు అర్థమైతే నేను అవతల వాడి మీద ఆ కత్తి పెట్టగలనా? ఆ నొప్పి నాకు అర్థమైతే, నిజంగా నన్ను నేను ప్రేమించుకుంటే, నా మీద నాకు ప్రేమ ఉంటే, నా మీద నాకు అవగాహన ఉంటే అవతల వాడిని నేను అలా బాధించగలనా? బాధించలేను. అందుకే నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు. నీ సెల్ ఫోన్ ఎవడైనా పట్టుకెళ్ళిపోయాడు అనుకో, నీకు ఎంత నొప్పిగా ఉంటుంది? మరి అవతలోడు సెల్ ఫోన్ నొక్కేసినప్పుడు ఆడికి ఎంత నొప్పిగా ఉంటుంది? అర్థమవుతుందా? అవతలోడు సెల్ ఫోన్ నొక్కేసినప్పుడు ఆనందంగా అనిపిస్తుందంటే, నీ సెల్ ఫోన్ నొక్కేసినప్పుడు కూడా ఎవడొకడు నీకు అంతే ఆనందంగా కలగాలి. మరి కలుగుతుందా? కలగదు. అవతలోది దొంగతనం చేసేసినప్పుడు మాత్రం ఆనందంగా ఉంటుంది. నీది ఎవడైనా దొంగతనం చేస్తే మాత్రం 3 రోజులు నిద్ర మానుకుని ఏడుస్తావు. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమిస్తే, నాది పోతే ఎంతో, అవతలోడిది పోయినా అంతే. నిన్ను నువ్వు ప్రేమిస్తే అవతలి వాడిని కూడా ఆటోమేటిక్గా ఏం చేస్తావు? ప్రేమిస్తావు. నిన్ను నువ్వు ప్రేమించిన నాడు అవతలి వాడిని కూడా ప్రేమించగలుగుతావు. నిన్ను నువ్వు ప్రేమించలేకపోవడం వల్లే అవతలి వాడిని కూడా ఏం చేయలేకపోతున్నావు? ప్రేమించలేకపోతున్నావు. దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు అంటాడు. ఇంకేదైనా ఉంటే అవన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలననే వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవే. ప్రియులరా, ఇలాంటి శిక్షణలో మీరు ఎదిగితేనే మీ ఆత్మ పరలోకానికి వెళుతుంది. ఎందుకో తెలుసా? నా ఆత్మ రక్షింపబడాలని నేను అనుకున్నప్పుడు ఈ శిక్షణ నా బ్రతుకులో అమలు చేస్తాను. ఎలా అంటే, నేను నా ఆత్మను, ఐ లవ్ మై సోల్, నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఎప్పుడైతే నన్ను నేను ప్రేమిస్తున్నానో, నన్ను నేను ప్రేమిస్తున్నప్పుడు నేనేమనుకుంటాను తెలుసా? నా ఆత్మ నరకాగ్నికి జారిపోకూడదు అనుకుంటాను. ఒక అగ్నిగుండం మండుతూ ఉంది అక్కడ, మీరు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. మీరు వెళ్ళి అందులో దూకేశారనుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నట్టా కాదా? మీరు చెప్పాలి నాకు. మీరు వెళ్ళి అందులో దూకేస్తే మిమ్మల్ని మీరు ప్రేమించినట్టా కాదా? ఏం చేస్తే మిమ్మల్ని మీరు ప్రేమించినట్టు చెప్పాలి. తప్పించుకొని వెళ్ళిపోతే మిమ్మల్ని మీరు ప్రేమించినట్టు. కావాలని అందులో దూకితే మిమ్మల్ని మీరు ప్రేమించినట్టు కాదు కదా. రైట్. ఇప్పుడు మరణానంతరం ఒక భయంకరమైన అగ్నిగుండం ఈ సమాజం కోసం ఎదురు చూస్తుంది గనుక పాపము మాని దేవుని వైపు తిరగండి. దేవుడిచ్చే రక్షణలో నమ్మకంగా కొనసాగండి. అజ్ఞానంగా కాలం గడపకండి. దేవుడు చూస్తున్నాడు, సమస్తము ఎరిగి ఉన్నాడు. ఆయన కొరకు బ్రతకండి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి అనే మాటలు మనకు వినబడ్డాయి. నిజంగా ఈ మాటలు మనకు అర్థమైతే, నిజంగా నన్ను నేను ప్రేమిస్తే నా ఆత్మను నరకానికి పంపించుకుంటానా? నన్ను నేను ప్రేమిస్తే ఆ నరకాగ్ని గుండంలో పడతానా? నన్ను నేను ప్రేమిస్తే ఆ నిత్యాగ్ని దండనకు వెళతానా? వెళ్ళను. అంటే నిజంగా నన్ను నేను ప్రేమిస్తే ఆ అగ్నిగుండాన్ని ఏం చేస్తాను? తప్పించుకుంటాను. భూమి మీదైనా, భూమిని విడిచిన తర్వాత అయినా నిన్ను నువ్వు ప్రేమిస్తేనే సుఖపడతావు. నిన్ను నువ్వు ప్రేమించకపోతే నష్టపోతావు. గుర్తుపెట్టుకో. భూమి మీద ఉన్నప్పుడైనా, భూమిని విడనాడిన తర్వాత అయినా నిన్ను నువ్వు ప్రేమించినప్పుడే సుఖపడగలవు. నిన్ను నువ్వు ప్రేమించనప్పుడు ఖచ్చితంగా నష్టపోతావు.
ఇప్పుడు ఎప్పుడైతే నా ఆత్మను రక్షించుకోవాలన్న తపన నాలో మొదలైందో, నేను అనేకమైన ఆత్మల సంపాదన కోసం అడుగు ముందుకేస్తాను. నేను నా ఆత్మనే రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆత్మల సంపాదన అనే భావాలే నాకు ఉంటాయా? ఉండవు. నా కడుపు నేనే నింపుకోలేనప్పుడు అవతలోడు కడుపు నేను ఎందుకు నింపాలనుకుంటాను? మొదట నన్ను నేను ప్రేమించడం ప్రారంభిస్తే నా ఆత్మ నరకాగ్నికి వెళ్ళకూడదు. ఒక సక్రమమైన పద్ధతిలో వెళ్ళాలి. రెండింటికి తేడా తెలియాలి. నన్ను నేను ప్రేమిస్తున్నానా, ద్వేషిస్తున్నానా, తేడా తెలియాలి. అందుకే ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. సిగరెట్ కాల్చేవాడు తన శరీరాన్ని ప్రేమిస్తున్నాడా, ఊపిరితిత్తుల్ని? నిజం చెప్పండి. సిగరెట్ కాల్చేవాడు తన ఊపిరితిత్తుల్ని ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదండి. ఒక్క సిగరెట్కి మొత్తం ఊపిరితిత్తులన్నీ నల్లగా అయిపోతాయండి. లోపల నల్లగా అయిపోతాయి, చాలా భయంకరంగా అయిపోతాయి లోపల ఊపిరితిత్తులు. అయినా కానీ గట్టిగా చుట్టా సిగరెట్ లోపలికి పీల్చుతూ ఉంటాడు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఒక చిన్న పాప చచ్చిపోయింది మొన్న మధ్య. ఎందుకు చచ్చిపోయిందో తెలుసా? 7 ఏళ్ల పాప తన తండ్రి కాలుస్తున్న సిగరెట్ల వల్ల. ఇదేంటిది? 7 ఏళ్ల పాప సిగరెట్ల వల్ల ఎందుకు చచ్చిపోయింది అనుకుంటున్నారేమో. క్యాన్సర్ వచ్చేసింది ఆ పాపకి, ఊపిరితిత్తుల క్యాన్సర్. ఎందుకు వచ్చింది? వాళ్ళ నాన్న కాల్చే పొగంతా ఆ పాప పేల్చడం మొదలెట్టింది. ఇంట్లో కాలుస్తాడు అనమాట ఈ దౌర్భాగ్యుడు. ఆ పాప పేల్చడం మొదలుపెట్టింది. అలాగే సిగరెట్ కాల్చిన 1 గంట లోపు బిడ్డను ముద్దు పెట్టుకుంటే ఆ బిడ్డకు భవిష్యత్తులో క్యాన్సర్ సోకే ప్రమాదం కూడా ఉంది. సో ఎప్పుడైతే ఈ తండ్రి ఇలాంటి పాపిష్టి పని ఇంట్లో చేశాడో ఆ బిడ్డకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. ఆ పాపకి ఏమైనా తెలుసా? ఆ పాప ఏమైనా కాల్చిందా సిగరెట్లు? అదేం లేదు. చేసిందంతా తండ్రి. కానీ దాని ఫలితాన్ని ఎవరు అనుభవిస్తున్నారు? పాప అనుభవిస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా తనను తాను ప్రేమించిన వాడైతే తాను కాల్చడు. నిజంగా తన బిడ్డ మీద ప్రేమ ఉంటే ఆ బిడ్డకు ఆ పొగెళ్ళేలాగా చెయ్యడు. అంటే తనను తాను ప్రేమించుకోలేదు కాబట్టి కాల్చాడు. తన బిడ్డ మీద ప్రేమ లేదు కాబట్టి ఆ బిడ్డ పీల్చేలాగా చేశాడు. ఒకసారి ఈ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేయండి. ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం ప్రారంభిస్తే నీ ఊపిరితిత్తులు పాడు చేసుకోవు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ప్రారంభిస్తే నీ లివర్ పాడు చేయవు, నీ కిడ్నీలు పాడు చేయవు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ప్రారంభిస్తే పాపంలోనికి నీ శరీరాన్ని నడిపించు. ఎందుకంటే నీ ఆత్మ నరకానికి జారిపోతుంది కాబట్టి. నిన్ను నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే ఆయన ఆజ్ఞలు విడిచి తిరగవు, ఆజ్ఞాతిక్రమం చేయడానికి ఇష్టపడవు, నీకు నచ్చినట్టుగా ఈ లోకంలో భయంకరమైన బ్రతుకులు బ్రతకడానికి సిద్ధపడవు. భయం కలిగి, భక్తి కలిగి నీ జీవితాన్ని ముందుకు కొనసాగింపజేస్తావు. యోసేపు వలె. ఎస్, యోసేపు తనను తాను ప్రేమిస్తున్నాడు. తనను తాను ప్రేమించగలిగిన యోసేపే తన పొరుగు వారిని కూడా ప్రేమించగలిగే స్థితిలో ఉన్నాడు. ఇదే ఈ ప్రపంచానికి దేవుడు నేర్పించిన అమూల్యమైన జ్ఞానం. ఈ ప్రపంచం ఎప్పటికీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయింది. నిజంగా ఒక్కసారి ఆచరణలో పెట్టి చూడండి. మొదట ఈ రోజు నుంచి ఐ లవ్ మీ అని చెప్పుకోవడం ప్రారంభించండి. నన్ను నేను ప్రేమిస్తున్నాను, నేనంటే నాకు చాలా ఇష్టం. ముందు నన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు నేను ఎప్పుడు అన్యాయం చేసుకోకూడదు, నాకు నేను ఎప్పుడు కీడు చేసుకోకూడదు, నన్ను నేను ఎప్పుడు మోసం చేసుకోకూడదు, నన్ను నేను మోసం చేసుకోకూడదు. తెలిసి నన్ను నేనే మోసం చేసుకుంటే నన్ను నేను ద్వేషిస్తున్నట్టు లెక్క. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, మోసగించవద్దు, ఆశించవద్దు. ఇవన్నీ ఆ ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమింపాలని ఒక్క మాటలో సంక్షిప్తముగా ఇమిడిపోయిందన్నాడు దేవుడు. నిజంగా అదే మాటలో నిన్ను వలే నిన్ను ప్రేమించుకోమన్న మాట కూడా ఇమిడి ఉంది. అది నాకు అర్థమైతే నన్ను నేను మోసం చేసుకోకూడదు. తెలిసి నేను ఆ గోతులో దూకకూడదు. నిజంగా నా మీద నాకు ప్రేమ ఉంటే తెలిసి నేను ఆ గోతులో దూకుతానా? కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందని నాకు తెలుసు. నిజంగా నా మీద నాకు ప్రేమ ఉంటే వెళ్ళి కరెంటు ముట్టుకుంటానా? అగ్నిలో దూకితే కాలుతుందని నాకు తెలుసు. నిజంగా నా మీద నాకు ప్రేమ ఉంటే వెళ్ళి అగ్నిలో దూకుతానా? లేదు. అంటే నన్ను నేను మోసం చేసుకుంటానా? చేసుకోను. అందుకే ప్రియులారా, ఒక్కసారి రాత్రి ఆలోచించండి. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించటం ప్రారంభించండి. అప్పుడు మిమ్మల్ని మీరు మోసం చేసుకోలేరు, మంచి మార్గాల్లో నడుస్తారు. మీ శరీరాన్ని పాడు చేసుకోలేరు. ఇటు శరీర సంబంధంగానూ బాగుంటారు, అటు ఆత్మ సంబంధంగానూ బాగుంటారు. ఇటు శరీర సంబంధంగానూ బాగుంటారు, అటు ఆత్మ సంబంధంగానూ బాగుంటారు. ఒక వ్యక్తి తన శరీరం బాగా లావ్ అయిపోయింది. డాక్టర్లు చెప్పారు, నీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది, స్థూలకాయం వచ్చేసింది, నువ్వు ఉదయాన్నే లేచి నడవాలి, ఏదో విధంగా కష్టపడి నీకున్న క్యాలరీస్ కరిగించాలి, నీ బాడీని తగ్గించుకోవాలని చెప్పారు. అలాగే డాక్టర్ గారు పొద్దున్న లేచిపోతానన్నాడు, కానీ 10 అవుతుంది లేచేసరికి. అంటే వాకింగ్కి వెళ్తున్నాడా? వెళ్ళట్లేదు. ఆ బరువు ఏమైనా తగ్గుతున్నాడా? తగ్గట్లేదు. 10 గంటలు లేచి మళ్ళీ ఇంత పప్పు వేసుకుని మామూలుగా తినేస్తున్నాడు, మళ్ళీ పడుకుంటాడు.
మళ్ళీ మధ్యాహ్నం లేస్తాడు, ఇంత తింటాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంత తింటాడు, పడుకుంటాడు, పొద్దున మళ్ళీ 10 గంటలకే లేస్తాడు. 6 గంటలకు ఒకవేళ లేపినా అంటాడు. అంటే వాడి మీద వాడికి ప్రేమ ఉందా? వాడి మీద వాడికి ప్రేమ ఉంటే శరీరాన్ని చక్కబెట్టేవాడు, శరీరానికి అనారోగ్యం రాకుండా కాపాడుకునేవాడు, లేచేవాడు, బద్ధకాన్ని విడిచిపెట్టేవాడు. వాడి మీద వాడికి ప్రేమ లేదండి. అక్కడే మనకు అర్థమైపోతుందండి. నిజంగా నీ ఆత్మ మీద నీకు ప్రేమ ఉంటే, నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అనేంత ప్రేమ నీ మీద నీకుంటే, నీ శరీరాన్ని పాపం వైపుకు నడిపించవు. నీ శరీరాన్ని నువ్వే నీ చేతులతో నాశనం చేసుకో. నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వే నరుక్కో. నిన్ను నువ్వే మోసం చేసుకోవు. ఫైనల్గా చెప్తున్నా, నిన్ను నువ్వు మోసం చేసుకోవు. నిన్ను నువ్వు మోసం చేసుకునే స్థితికి దిగజారావంటే అర్థం ఏంటో తెలుసా? నీ మీద నీకు ప్రేమ లేదు. నీ మీద నీకు ప్రేమ లేదు. నీ మీద నీకు ప్రేమ లేదు కాబట్టి నిన్ను నువ్వే ఏం చేసుకుంటున్నావు? మోసం చేసుకుంటున్నావు. కాబట్టి ప్రియులరా, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. మొదట మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం ప్రారంభించండి. ఆ తర్వాత మీ పొరుగు వారిని ప్రేమిస్తారు. మీ ఆత్మను రక్షించుకునే దిశగా అడుగులు వేయండి. ఆ తర్వాత అనేకమైన ఆత్మల సంపాదన కోసం ముందడుగు వేయండి. ఈ విధంగా ఒక మంచి గమ్యాన్ని సాధించండి, మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, గొప్పగా బ్రతకండి, ఉన్నతంగా జీవించండి, అందరికీ ఆదర్శప్రాయంగా నిలవండి. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు నేర్పించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఇప్పుడు కొవ్వాళ్ళలో జరగబోతున్నటువంటి సభను కూడా మీరు దిగ్విజయంగా జరిపించండి. కూడి వచ్చిన మీ పిల్లలకు మీ యొక్క దీవెనలు, మీ పరసంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి సంఘాలని మీరు వారిని బలపరిచి మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించమని, ఈ సభలు ఏర్పాటు చేసిన పిల్లలు అలాగే ఈ గ్రామస్తులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధిల్లింపచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.